బారెన్ ట్రంప్ అంటే ట్రంప్ చిన్న కొడుకు. ఈ అబ్బాయి యూకేలో ఉన్నటువంటి ఒక రష్యా అమ్మాయి ప్రాణాన్ని కాపాడాడు. ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎలా కాపాడాడు అంటే, రష్యాలో ఈ రష్యా అమ్మాయి ఇంకొక రష్యా అబ్బాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయికి బారెన్ ట్రంప్ చిన్న కొడుకు ఈ అమ్మాయికి బారెన్ ట్రంప్కి స్నేహం ఉందనే విషయం ఆ రష్యా యువకుడికి తెలిసిందంట. దాంతో అమ్మాయిని వాడు చితక బాధేశాడు. ట్రంప్ కొడుకుతో నీకు స్నేహం ఏంటి, మన దేశానికి వాళ్ళు వ్యతిరేకం, ముఖ్యంగా ట్రంప్ వ్యతిరేకం అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని కొడితే అమ్మాయి బారెన్ ట్రంప్కి ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి వీడియో కాల్లో ఈడెవడో నన్ను కొడుతున్నాడు, ఎవడో కాదు నా స్నేహితుడే నన్ను కొడుతున్నాడు, నువ్వు రక్షించని చెప్తే బారెన్ ట్రంప్ వాడిని వీడియో కాల్లో చూసి కరెక్ట్ కాదు నువ్వు చేసింది, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినా వాడు వినలేదంట. ఇంకా బారెన్ ట్రంప్ని వీడియోలు చూసి ఇంకా రెచ్చిపోయాడు వాడు. దాంతో బారెన్ ట్రంప్ ఏం చేశాడు, ఫోన్ పెట్టేసి యూకే పోలీసులకి ఫోన్ చేశాడు. మొదట కలవలేదు, మళ్ళీ రెండోసారి కలిసింది. వాళ్ళు మాట్లాడారు, నేను ఇలాగా బారెన్ ట్రంప్ సన్ ఆఫ్ ట్రంప్ అని చెప్పి ఇలాగా ఒక అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, పలానా ప్లేస్లో ఉంది, ఒకడు కొడుతున్నాడు, వాడు చంపబోతున్నాడు కూడా అనే ఉద్దేశంతో ఫోన్ చేసి వెంటనే చెప్తే వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి అమ్మాయిని కాపాడారు. అప్పటికే అమ్మాయి మీద విపరీతంగా వాడు కొట్టాడంట, చనిపోయే పరిస్థితుల్లో అమ్మాయి ఉందంట. వెంటనే పోలీసులు అమ్మాయిని హాస్పిటల్కి పంపించారు, వీడినేమో వచ్చేసి జైలుకి పంపించారు. అది కిందటి సంవత్సరం జనవరిలో జరిగితే ఇప్పుడు ఆ కేసు వాయిదాకు వచ్చింది లండన్లో. దాని గురించి జడ్జి మాట్లాడుతూ ఆ రోజు బారెన్ ట్రంప్ సమయస్ఫూర్తితో యూకే పోలీసులకి చెప్పడం వల్ల ఈ అమ్మాయి ప్రాణం దక్కింది అనే ఉద్దేశంతో ఆయన ప్రశంసించాడు. అది ఇప్పుడు వాయిదాకు వచ్చింది. అతనికి ఎవరైతే ఆ రష్యా అబ్బాయి అమ్మాయిని కొట్టాడో ఆడి పేరు రుమియాన్ సేత్సో అంట. వాడికి 4 సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధించారు, మరి కొంత జరిమానా కూడా విధించారు. వాడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు ట్రంప్ మనకి శత్రువు కదా, సో ట్రంప్ కొడుకుని నువ్వు ఎలాగ స్నేహం చేస్తావు, వాడితో ఎలా తిరుగుతావు అనే ఉద్దేశంతో వీడు కొట్టాడు. ఆమెను ఈ ట్రంప్ కొడుకు బారెన్ ట్రంప్ ఇద్దరు కూడా ఒక యూనివర్సిటీలో కలుసుకున్నారు లండన్లో. ఆ విధంగా స్నేహితులయ్యారు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఒక్కొక్కసారి తప్పదు. ఇంకా వాడి కోపంలో అర్థం ఉన్నా చంపేసేంత కోపం కరెక్ట్గా కొన్నిసార్లు విచక్షణ కోల్పోతుంటాం మనం కూడా. ఈ విధంగా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రజల మనోభావాలు కూడా ఉంటాయి.